2026లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి మానిటైజేషన్ కావాలనుకున్న వాళ్ళు కొంతమంది తప్పకుండా యూట్యూబ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ని పాటించాలన్నమాట. వాటిని పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే మానిటైజేషన్ ఎందుకు ఇస్తుంది? అది యూట్యూబ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. యూట్యూబ్ అనేది మన చేతిలో లేదు. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనం వినొద్దు. ఇక్కడ కొన్ని రూల్స్ ఇస్తుంది, ఆ రూల్స్ తప్పకుండా పాటించాలి. ఫస్ట్ ఏంటంటే ఒక లిమిటెడ్ పీరియడ్ లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ చెయ్యాలి అని ఒక పీరియడ్ ఇస్తుంది. ఆ పీరియడ్ లోపల మనం కంప్లీట్ చేయాలి. విత్ ఇన్ పీరియడ్ లో మనం కంప్లీట్ చేయకుండా ఆఫ్టర్ పీరియడ్ చేసిన వరకు మనకు మానిటైజేషన్ కాదు. మనం ఎన్ని చేసినా కాదు. ఇంకోటి పాటలు చేయకూడదు. మన సినిమా పాటలు ఉంటాయి కదా, ఆ వీడియోస్ చేసిన వాళ్ళకి మానిటైజేషన్ రాదు. ఇంకో వాళ్ళ వీడియోస్ కాపీ కొట్టొద్దు. వేరే వీడియోస్ మనం ఎప్పుడైతే కాపీ కొడతామో వాటికి స్ట్రైక్స్ పడతాయి, కాపీ రైట్స్ పడతాయి. ఇంకోటి తోడ కోసుకుంటాను మెడ కోసుకుంటా అని వాడిని కాపీ కొట్టి మనం చేయదు. మన ట్రెండ్ మనకు ఉండాలి, మన కంటెంట్ మనకే ఉండాలన్నమాట. ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి, ఓన్ గా పబ్లిక్ ని రియాక్షన్ చేసుకోవాలి. మనము వాళ్ళ త్రూ వాళ్ళు ఇష్టపడి చూడాలన్నమాట. మనం బలవంతంగా చూసి పెట్టేది ఏమి ఉండదు అనమాట. సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళు ఇష్టం చేసిన వాళ్ళు ఏమవుతుంది అంటే ఎప్పటికి ఉండిపోతారు. ఇక బలవంతంగా మన చుట్టాలంటే మనం చేపిస్తాం. కొంతమంది తప్పులు ఏం చేస్తారంటే మన చుట్టాలే మనకు సపోర్ట్ చేస్తారని మనం ఏం చేస్తామంటే అలా ఫోన్లు తీసుకొని సబ్స్క్రైబ్ అని కొట్టుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మెల్లగా అబ్బా వీడికి ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలని వాళ్ళు సబ్స్క్రైబ్ తీసేస్తారనమాట. మనం ఎంత యాడ్ చేసినా వాళ్ళు అంత అది మైనస్ అవుతూ ఉంటాయి. సో మనం ఏంటంటే ఇంకోటి ఏంటంటే కకృతిలో కమండలం అన్నట్టు కకృతి పడద్దు. వాళ్ళు ఒక 5 months 6 monthsలో కంప్లీట్ చేయాలి అని మనకు యూట్యూబ్ చెప్పినప్పుడు మనము ఆ 6 months వాచ్ టైం అవన్నీ చూసుకోవాలన్నమాట. కొంతమంది కకృతిలో ఏం చేస్తారు తెలుసా, జస్ట్ విత్ ఇన్ 1 monthలోనే చేసేసుకుంటారు సబ్స్క్రైబర్స్ అవన్నీ. ఇక నాకు మానిటైజేషన్ కాదు. ఆ లిమిట్ పీరియడ్ దాని చెకింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆల్ చెక్స్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఇస్తుంది. అది అన్ని చెక్స్ కంప్లీట్ అయినాక అంత కరెక్ట్ ఉంటే అప్పుడు మీకు మానిటైజేషన్ వస్తుంది అని ఒక లెటర్ వస్తుంది, ఆ ఈమెయిల్ ఇస్తుంది, మెసేజెస్ ఇస్తుంది. అవన్నీ ఇచ్చినప్పుడు మనం పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అవన్నీ సబ్మిట్ చేసుకోవాలన్నమాట. అవన్నీ సబ్మిట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ లింక్ అప్ ఇస్తారనమాట. లింక్ అప్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన మానిటైజేషన్ కాగానే $100 కంప్లీట్ కాగానే బ్యాంక్ త్రూ మనం వేసేస్తారు పైసలు. మనం ఏమి వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అదే వేస్తూనే ఉంటుంది. యూట్యూబ్ వేస్తుంటుంది. $100 కంప్లీటెడ్. అటు ట్యాక్స్లు గీక్స్లు ఏముంటాయి అవన్నీ కట్ చేసుకొని మనకి $100 పేమెంట్ ఇచ్చేస్తారు. కొంతమంది లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలే సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏంటంటే మీడియంగా ఉంటారు అన్నమాట. అంటే వీడియో చేసినప్పుడు బాగా ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వీడియోస్కి రావాలా, షార్ట్స్కి కూడా అట్లనే రావాలా. కొంతమందికి అయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్, ఒక రాత్రికి రాత్రి టాప్ స్టార్ అయిపోతారు. అబ్బా విచిత్రం అనిపిస్తుంది అండి యూట్యూబ్ అనేది. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. నేనైతే విత్ ఇన్ పీరియడ్లోనే కంప్లీట్ చేసిన. చాలామంది నాతో పెట్టిన వాళ్ళు మాత్రం వాళ్ళు విత్ ఇన్ పీరియడ్లో పెట్టలేదు, పాపం మానిటైజేషన్ కాలేదు. నన్ను ఊరికి అడుగుతుంటారు ఎట్లయితుంది మానిటైజేషన్ ఎట్లయితుంది అంటే, అలా పీరియడ్ లోపల చేయకుండా మంచిగా రిలాక్స్గా ఉంటారు. తర్వాత అయ్యో 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 అంటే అది కాని పని. సో ఎవరైనా న్యూగా స్టార్ట్ చేసేవాళ్ళు ఏమనుకోవాలంటే ఫస్ట్ యూట్యూబ్ రూల్స్ని మనం పాటించాలన్నమాట. అది ఎట్లా చెప్తే అట్లనే పోవాలా, మన ఇష్టం ఉన్నట్టు చెయ్యొద్దు. సో మీ న్యూ ఛానల్ స్టార్ట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే.